ఆ లోకల్ ఎవరైతే గుర్రాలు అవి నడుపుకునే వాళ్ళు ఉన్నారో వారు వారికి సహాయపడ్డారు ఉన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా మన భారత రాజ్యాంగం చెప్పే విధంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశంలో ముస్లింలు హిందువులు ప్రతి ఒక్క మతం కలిసిమెలిసి ఉండేటువంటి సందర్భంలో ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి తలుచుకుంటే బాధాకరంగా ఉంది. అయితే ఉగ్రవాదాన్ని ఒక తేలతో దాన్ని తీసేయాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. అయితే జరిగిన ఘటనల పైన వందల పైన నిందులు మోపడం సరైన విధానం కాదు. అక్కడ ఒక యువకుడు గాయపడిన వ్యక్తిని తన భుజాల మీద తీసుకొని సురక్షిత ప్రాంతంలో తీసుకువెళ్లాడంటే ఎంతటువంటి హిందూ ముస్లిం భాయి భాయడానికి ఏకైక నిదర్శనంగా ఆ ఘటన తెలియజేస్తున్నది. అదేవిధంగా వారికి ఆ ఘటన జరిగిన తర్వాత వారికి భోజనాలు కూడా అక్కడ ఉండే ముస్లిం సోదరులు చాలా మంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేందుకు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ మన కడప జిల్లాలో కానీ ముందు హిందూ ముస్లింస్ ఎటువంటి ఐక్యతగా ఉంటారు